స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతూ కూడా 2014 సంవత్సరం నుంచి కూడా పూర్తి స్థాయిలో విశాఖ మహానగరంతో పాటు విశాఖ జిల్లా మొత్తం కూడా ఎక్కడికక్కడ చెత్తలేని నగరాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి ప్రభుత్వాలు నిత్యం కూడా ఎంతో పరిపాటిగా అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ పరిస్థితులు అనుకూలిస్తున్న ప్రతిరోజు కూడా రోజు రోజుకి పెరుగుతున్న అభివృద్ధి కావచ్చు, అలానే అత్యధికమైన జనాలు సైతం కూడా కావచ్చు. ఆ జనాలు కారణంగా అయితే దాదాపు విశాఖ మహానగరంలో దాదాపు ఎక్కడికక్కడ ఈ యొక్క శానిటేషన్ చేసే వాళ్ళు కావచ్చు, అలానే చెత్తలు ఎత్తుకుపోయే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అతి తక్కువ మంది ఉండడంతో అయితే మొత్తం ఈ రోడ్లన్నీ కూడా చెత్తలమయం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఈ యొక్క చెత్తలమయం అవుతున్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేసే వాళ్ళు, వర్కర్స్ అనే వాళ్ళు అతి తక్కువ కావడంతో అయితే ఈ యొక్క సంబంధించి ఈ చెత్తను తీయడానికి దాదాపు వారం 10 రోజులు అయితే పడుతుంది. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ చెత్త దాదాపు 11 రోజులుగా అయితే ఇక్కడ పేరుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ చెత్త మొత్తాన్ని కూడా ఇక్కడ ఏఎంజీ హాస్పిటల్ కావచ్చు, అలానే సీతమ్మధార ప్రాంతం కావచ్చు, ఈ యొక్క సబ్స్టెన్షన్ సంబంధించి మొత్తం ఈ పరిసర ప్రాంతాలంతా ఇక్కడే డస్ట్ అంతా ర్యాబేజ్ అంతా పడింది. ఆ మరకలు అయితే మనం చూడొచ్చు. దాదాపు ఎన్నో రోజులుగా అయితే అక్కడ పేరుకుపోయిన చెత్త కావడంతో అయితే పూర్తిగా మరకలు పేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్క ప్రాంతమే కాకుండా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా విశాఖ మహానగరంలో ఎక్కడికక్కడ ఇటువంటి పరిపాటిగా అయితే జరుగుతున్న పరిస్థితి, అత్యధికంగా ఈ యొక్క చెత్త పేరుకుపోయిన పరిస్థితులు కూడా పలు చోట్ల అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే జీవీఎంసీకి అత్యుత్తమైన ర్యాంకింగ్ కూడా రావడం అయితే గత రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక అవార్డును ప్రకటించారో ఆ సమయంలో కూడా ఈ యొక్క విశాఖ మహానగరంలో చెత్తలేని నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్ తో పాటు అలానే జీవీఎంసీ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ యొక్క చెత్త పేరుకుపోయిన చెత్తని పూర్తిగా క్లీన్ చేసే పరిస్థితి ఏదైతే ఉంటుందో దానిపైన పూర్తి అవగాహన రాహిత్యం పలు చోట్ల ఉండడం, ప్రధానంగా ఈ యొక్క చెత్త పేరుకుపోవడానికి ప్రధాన కారణం చెత్త తీసుకుపోవడానికి ఎవరైతే అధికారులు కీలకమవుతారో అదే విధంగా స్థానిక ప్రజలు కూడా చాలా కీలకమైతే ఉంటారు. దీనికి సంబంధించి 4 డిఫరెన్సెస్ ఆఫ్ బాక్సెస్ కూడా ఎక్కడికక్కడ క్రియేట్ చేస్తున్న కూడా ప్రజలు వారి యొక్క అవగాహన రాహిత్యం కావచ్చు, లేదా వారి యొక్క నిర్లక్ష్యం కారణంగా అయితే దాదాపు ఎక్కడికక్కడ చెత్తలు పేరుకుపోవడంతో విశాఖ మహానగరం మొత్తం కూడా పలు చోట్ల రోడ్లంబట కూడా ఈ యొక్క చెత్త అత్యధికంగా అయితే పేరుకుపోవడం, ఆ చెత్తని వాళ్ళు వేస్టేజ్ కూడా సబ్స్టేషన్ చేసేసి ఒక్కొక్కటి కూడా విడదీయడంలో కూడా ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్ర స్థాయిలో అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు విజువల్స్ చూస్తున్నామో బీర్ బాటిల్ కావచ్చు, బాటిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పగిలిపోయిన పరిస్థితి. అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క చేతులను కూడా దెబ్బలకు గురయ్యే విధంగా కూడా అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ఏదేమైనా సరే చెత్తలేని నగరంగా పూర్తిగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అయితే విశాఖ మహానగరం అయితే రావాలని చెప్పేసి అయితే ప్రధానంగా ఎప్పటి నుండో కూడా కోరుకుంటున్నా కూడా ఎక్కడా కూడా కనీసం ఆ దాఖలాలు కనిపిస్తున్న పరిస్థితి లేదు. గతంలో టాప్ 5 ర్యాంక్ కావచ్చు, టాప్ 3 ర్యాంక్ కావచ్చు, ఇలా పలు ర్యాంకులన్నీ కూడా వస్తున్న విశాఖ మహానగరం ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే ర్యాంకుల నుండి తీసుకొస్తున్నా కూడా ఎక్కడెక్కడ ఈ చెత్తలు పేరుకుపోవడం, దానికి అనుగుణంగా అయితే ఎవరు కూడా కనీసం స్థానికంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఎవరు లేకపోవడంతో అయితే దీనిపైన ఎప్పటికైనా నిర్లక్ష్య ధోరణి ఏదైతే చేస్తున్న పరిస్థితి ఉందో దానికి సంబంధించి ఎక్కువగా దీనికి సంబంధించి సిబ్బంది కొరత దీని మొత్తానికి ప్రధాన కారణం అయితే చెప్పుకోవచ్చు. రోడ్లపైన చెత్తకు పేరుపోవడానికి కావచ్చు, లేదా రోడ్లపైన ఎక్కడికక్కడ ఈ విధంగా పడిపోతున్నా కూడా ఎవరు తీసే పరిస్థితి లేకపోవడం, విశాఖ మహానగరం అవతల బోయపాలెం మొదలుకొని ఇవతల కోరమన్నపాలెం వరకు కూడా మొత్తం దాదాపు 14 జంక్షన్లతో పాటు స్లమ్ ఏరియాస్ లో ప్రధానంగా దీని యొక్క సమస్య అయితే అత్యధికంగా ఉందనేది చెప్పుకోవచ్చు. ఈ చెత్త మొత్తం కూడా కాలువల్లో కావచ్చు, గడ్డల్లో పేరుకుపోవడంతో అయితే నీరన్నీ కూడా డ్రైన్ సిస్టమ్ కూడా పొంగి పొర్లిపోవడం, అలాంటి రోడ్లపైకి రావడంతో రోగాల బారిన అయితే చాలా మంది ప్రజలంతా కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోగాల బారిన పడినప్పుడు కూడా ఈ వర్షాకాలం వస్తున్న సమయంలో అయితే అత్యధికంగా అయితే డ్రైనేజీలు అయితే పొంగి పొర్లిపోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలకి అప్రమత్తం చేసి ప్రధానంగా ఏవైతే సిబ్బంది కొరత ఉందో ఆ సిబ్బంది కొరతని పూర్తిగా తగ్గించే విధంగా అవసరమైతే ఉంటుంది. ఏదైతే సిబ్బంది కొరత అనేది ఉందో దానిని పూర్తిగా ఇబ్బంది లేకుండా అత్యధికంగా సిబ్బందిని అయితే ఏర్పాటు చేసుకోవాలి. అలానే క్లీనింగ్ సిస్టమ్ అవుట్ సోర్సింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజా సంఘాలు, సిఐటి నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి. ఎన్ని పరిస్థితులు వస్తున్నా సరే దీనికి సంబంధించి చెత్తలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా రోడ్లు దుర్గంధ పాలవుతున్నా కూడా వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ యొక్క రోడ్డు పైన వెళ్ళడానికి ముక్కు మూసుకొని ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పలు చోట్ల కోవిడ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తీవ్ర జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది భయాందోళన అయితే 2020, 2021 2 సంవత్సరాలు కూడా ప్రజల జీవన గమనాన్ని కూడా పూర్తిగా మార్చింది. అటువంటి కోవిడ్
ప్రస్తుతం సంచరిస్తున్న పరిస్థితి ఏర్పడిన సమయంలో ఇటువంటి ఈ యొక్క చెత్తలు పేరుకుపోయిన చెత్తలను కానీ వీటన్నింటిని కూడా క్లీన్ చేసే సిబ్బందిని అయితే అత్యధికంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. ప్రధానంగా ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రధానంగా తీసుకొచ్చి ఎప్పటికైనా సరే జీవీఎంసీ అధికారులు ఏవైతే ఈ యొక్క జీవీఎంసీ అధికారులు తీసుకొస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అత్యధికంగా పెంచిన తర్వాత చెత్త ఎక్కడా లేకుండా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసే విధంగా అయితే పలు ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తున్నారు. కానీ ఆ ఏర్పాట్లు మమ్మరం చేసేటప్పుడు అలానే ప్రజలు కూడా అప్రమత్తత అయితే చాలా కీలకం. ఎందుకంటే చెత్తల నుండి కూడా రోడ్లపైన వేసినా సరే అలానే ఏవైతే కేటాయించిన బాక్సెస్ ఉంటాయో ఆ బాక్సెస్ లో కాకుండా రోడ్లపైన వేయడంతో అయితే స్థానికంగా ప్రజలు వాళ్ళు చేసిన కార్యకలాపాల వల్ల పలు చోట్ల మరి పక్కవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే సామాజిక బాధ్యత ప్రజల్లో కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్థానికులు అయితే కోరుకుంటున్నారు. ఏవైతే బీర్ బాటిల్స్ ఉంటాయో ఆ బీర్ బాటిల్స్ సైతం కూడా పడేయడంతో ఆ తీసే ఎవరైతే ఉంటారో కార్మికులు ఉంటారో వారి యొక్క చేతులు అలానే కాలు కానీ దెబ్బలు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇలా ఏ కోణంలో చూసుకున్నా ఏదైతే అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ మహానగరం పేరు ప్రఖ్యాతులు గాంచుతున్న సమయంలో రోడ్లపైన చెత్తలు పేరుకుపోవడం కానీ డ్రైన్ సిస్టమ్స్ కానీ ఇవేవి కూడా డ్యామేజ్ కాకుండా ఎప్పటికప్పుడు వీటన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ కూడా అధికారులు తీవ్రంగా అయితే శ్రమిస్తున్నారు. వాళ్ళతో పాటు అధికారిక సిబ్బంది ఏదైతే ఉందో సిబ్బంది అనేది చాలా కీలకం, చాలా ప్రధానమైనది చెప్పుకోవచ్చు. సిబ్బంది కొరత ప్రధానంగా ఉంది. ఆ సిబ్బంది కొరతని తీర్చితే దాదాపు కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులను తీసుకొస్తే ఈ యొక్క చెత్తకు సంబంధించి వీటి వైఫల్యాలన్నింటినీ కూడా తీసివేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే మనం విజువల్స్ లో ఎంతవరకు చూసామో ఆ చెత్త మొత్తాన్ని కూడా తీసే ప్రయత్నాన్ని అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇది ఒక్క ప్రాంతమే కాకుండా దాదాపు ఏవైతే 98 వార్డులు అంటే రాబోయే 120 వార్డులు కూడా ఇదే విధంగా ఎక్కడికక్కడ పలు చోట్ల చెత్త మయమవుతుంది. దీనిపైన ప్రజలు ప్రధానంగా దృష్టి సారించాలి. వాళ్ళు ఏవైతే క్యాబిన్స్ పెడుతున్నారో ఆ క్యాబిన్స్ లోనే చెత్తలన్నింటిని వేస్తే అలానే గాజు సీసాలకు సంబంధించి కానీ చిత్రానికి సంబంధించి కానీ వాటన్నింటిని కూడా తగు జాగ్రత్తలు తీసుకొని పెడితే వాళ్ళు కూడా ఇబ్బందులు గురవకుండా వెంటనే వాళ్ళ కార్యకలాపాలు చేయడానికి కూడా సంసిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇటువంటి చెత్తలకు సంబంధించి కావచ్చు అలానే ఈ రోడ్ల పైన ఏవైతే చెత్తలు పడుతుంటాయో వాటిని కూడా డిసిప్లైన్ సెల్ఫ్ డిసిప్లైన్ అయితే చాలా కీలకంగా ఉంటుంది. ప్రజలు సెల్ఫ్ డిసిప్లైన్ అయితే పాటించాలి. అలానే అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఎక్కడైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పేసి బ్యానర్లు అయితే పెడుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దాన్ని తెలుసుకున్న తర్వాత స్థానికులు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ చెత్తలను అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. వాటన్నింటిని కూడా పరిశీలించి ఎప్పటికైనా సరే చెత్త లేని విశాఖ నగరాన్ని తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు అలానే ప్రజాప్రతినిధులు అలానే ప్రజా సంఘాలు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ సాయికరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం. ఇప్పుడు ఈ వర్షాకాలం సంబంధించి ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ తాలూకా ప్రత్యేకగా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏ రకమైన చర్యలు తీసుకున్నారో వీటన్నది కూడా ప్రజలకి అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ఇక్కడి నుంచి జబ్బులు జ్వరాలు ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే ఎక్కడెక్కడ శానిటైజేషన్ చేయించి వీధులంటే బ్లీచింగ్లు కొట్టించి అలాగే కాలంలో దోమలు రాకుండా ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేయించి నర్సీపట్నం ప్రజల్ని జబ్బులు ప్రభావాలు పడకుండా నర్సీపట్నం ప్రత్యేక అధికారులు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే గతంలో మేము మున్సిపాల్లో మీటింగ్లో ప్రత్యేకంగా అడిగే వాళ్ళమే, అడిగితే కాస్త కోస్తో కొంతైనా సరే చేసేవారు. ఇప్పుడు అడిగే పాలకవర్గమే లేకుండా పోయింది. ఇష్టానుసారంగా అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియట్లేదు. ఎక్కడ చూసినా చెత్తలు కుప్పలైపోయి పందులు కుక్కలు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. నర్సీపట్నం కోతులు మరీ విపరీతంగా ఉన్నాయి. నర్సీపట్నం ప్రజలు కోతులు బారిన పడి మధ్యన పేపర్లో కూడా చూసాం. సారన్నారు మన స్కూల్ దగ్గర శుభ్రం కరిసేయడం అది చేస్తుంది. కాబట్టి ఆర్డీఓ ఆఫీసర్ గారు, ఎంఆర్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు వీళ్ళంతా కలిసి నర్సీపట్నం పుర ప్రజల్ని ఈ జబ్బులే ప్రబలకుండా అలాగే కుక్కల బారి నుంచి ఈ కోతుల బారి నుంచి కాపాడాలని చెప్పి విన్నవించుకుంటున్నాను. ఈ రోజు కోట ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు చెల్లరవుతుంది. నర్సీపట్నం మున్సిపాలిటీకి వచ్చేసరికల్లా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మార్చి వరకు పాలకమండలి ఉన్నా సరే ఎక్కడ కూడా ఆ పాలకమండలిని కాకుండా మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులే పరిపాలన అంతా చేశారు. మున్సిపాలిటీని ఎంతవరకు పాటు చేశారంటే చిన్న వర్షం పడుతుంది నర్సీపట్నం మున్సిపాలిటీలో తిరిగే ఇది లేదు. అలాగే శానిటైజర్ అంతా పూర్తిగా మైనస్ అయిపోయింది. ఎక్కడ చూసినా కుక్కలు పందులు అవి విపరీతంగా ఉన్నాయి. కుక్కల మీద 9 లక్షల రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. కమిషనర్
చేస్తున్నారు పాలకమండలి దాంట్లోనే. అలాగే ఇప్పుడు ఈ రోజు ఎగిరేడపేట కానీ, సాధనార్ కానీ, రామారావుపేట కానీ, లేదా ఇంకా బీసీ కాలనీ కానీ, పెన్నారపాలెం కానీ ఇవన్నీ కూడా చెత్తతో నిండిపోయి ఉన్నాయి. ఈ వర్షాకాలంలో ఈ చెత్తతో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ రోజు జ్వరాలు కానీ, ఆరోగ్యం డైరియా కానీ ఇలాంటివన్నీ ప్రబలి ఆరోగ్యాన్ని ఇబ్బంది పడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని కనీసం నిన్న కూడా నేను శానిటైజర్ ఫోన్ చేస్తే డాక్టర్ 3 రోజులు నుంచి రావట్లేదని రామారావుపేటకి చేస్తే నేను వాళ్ళ పంపించాడు డాక్టర్. అలా మున్సిపాలిటీ మున్సిపాలిటీ కింద చేస్తారు ఈ కమిషనర్ కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ. ఈ పరిపాలన పూర్తిగా నర్సీపట్నం మున్సిపాలిటీ అంతా చెత్త మున్సిపాలిటీ అయిపోయింది. దీన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరుకుంటున్నాం. నర్సీపట్నంలో ఏదైతే రోడ్లు అవనివ్వండి, వీధులు అవనివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాలు అవనివ్వండి చాలా అధ్వానంగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. దట్టు ఈ రోజున వర్షాకాలం రావటం, వర్షాలు అధికంగా పడవటం, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ద్వారా సరైన పని చేయించడానికి ఫెయిల్ అవుతున్నటువంటి ఈ ప్రత్యేక పాలనా అధికారులు ఎవరైతే ఉన్నారో మేము అధికారంలో ఉన్న సమయంలో మేము ప్రశ్నిస్తే ఎంతో కొంచెం కాస్త పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉంటూ సర్వీస్ అనేది ఇచ్చేవాళ్ళు, పారిశుద్ధ్యం కొంచెం బాగుండి ఉండేది. ఈ రోజు పరిస్థితి చూస్తే అడిగేవాళ్ళు లేక ప్రత్యేక పాలనా అధికారుల తాలూకు ఇష్టానుసారంగా చేస్తున్నామని ఆర్భాటాలు చెప్పుకుంటూ ఎక్కడ కూడా నర్సీపట్నంలో ఎటువంటి పారిశుద్ధ్య పనులు కూడా జరగకుండా ఎక్కడికక్కడే నిలిచిపోయి ప్రజలు ఈ రోజు అనారోగ్య పరిస్థితులు పాలవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రోజు ఏ హాస్పిటల్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కిటకిటలు ఆడిపోతూ జనాభా హాస్పిటల్ పాలైపోతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే శుభ్రత లేకపోవడం. ఆ శుభ్రత చేయించడంలో మున్సిపల్ కమిషనర్ అవనివ్వండి, లేకపోతే స్పెషల్ ఆఫీసర్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా విఫలమయ్యారని చెప్పేసి మున్సిపాలిటీ ప్రజల తరపున నేను ఒక మాజీ కౌన్సిలర్గా నేను చెప్పడం జరుగుతుంది. మనిషి అంటూ తలుచుకుంటే ప్రతిదానికి ఒక మార్గం దొరుకుతుంది. 20 ఏళ్ళుగా ఈ పేరుకుపోయిన చెత్తని ఒక మంచి సమావేశం రాజకీయ పార్టీల నుంచి సలహాలు తీసుకుంటే దీనికి ప్రత్యేకంగా ఒక చోటు దొరుకుతుంది. అన్ని శాఖల అధికారులతోటి కలెక్టర్ గారి హయాంలోని ఈ సమావేశం జరగాలి. తప్పకుండా ఈ కంపోస్ట్ని వేరే చోటుకి బదిలీ చేయడం జరుగుతుంది. మనసా వాచా కర్మని ప్రతి ఒక్కరూ నాది ఈ ఊరు అనుకుంటే ఇది ఇలా జరిగేది కాదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇదేనా నేను గెలిస్తే పంపించేస్తాను అన్నారు. ఈ చెత్త వాళ్ళని పంపించేస్తుంది కానీ ఈ చెత్తను మాత్రం వాళ్ళు పంపించలేకపోతున్నారు. మరి అంతటి అనకాపల్లిని ఈ రకంగా చూడవలసిన పరిస్థితి వస్తుంది. మరి ఎప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుందో అన్నది కమిషనర్లు వస్తున్నారు, వెళ్తున్నారు కానీ దీన్ని ముట్టుకోవడానికి భయపడుతున్నారు. దీని వెనకాతలు రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ చెత్త వెనకాతలు కూడా వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఇది కదిపేస్తారనే ఉద్దేశంతో కూడా ఇది ఇలా ఆగిపోయింది. కాబట్టి అనకాపల్లి కలెక్టర్ గారు మాత్రం దీన్ని గట్టిగా పట్టుకొని ఓ సమావేశం ఏర్పాటు చేసి ఈ చెత్తని ఎలా తొలగించాలన్నది పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇటువంటి చెత్తని కంపుని మొత్తం తీసుకొచ్చి ఈరోజు వేస్తా ఉన్నారు. ఎక్కడైతే కుక్కలు కానీ ఇతరులు కానీ చనిపోయిన వాటికి కరే వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఆడేస్తూ ఉన్నారు. దీంతో మొత్తం కాలుష్యం వెదజల్లిపోతా ఉంది, కంపు వెదజల్లిపోతా ఉంది, కులిపోయిన వస్తువులన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలకు చాలాసార్లు ఆందోళన చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ప్రతి ఎన్నికలు ముందు కూడా ఇది ఒక ప్రధానమైన రాజకీయ అంశంగా వస్తుంది. అనకాపల్లికి ప్రధానమైన సమస్యగా మారుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము ఇది మారుస్తాం, తరలిస్తామని చెప్పి ఓట్లు వేసుకొని చివరిగా గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోతున్నారు. కారణం ఏంటంటే ఈరోజు దీన్ని ఇక్కడి నుంచి కాపులిపోవడం అనేది తరలించడం జరుగుతూ ఉంది. దీని మీద లారీల మీద కానీ కాంట్రాక్టులు కూడా అనేకమైన డబ్బులు ఈరోజు తరలించడం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా అనాథగా నాయకులకి అధికారులకు జోబులు నిండుతూ ఉన్నాయి. దానిలో భాగం కూడా దీన్ని ఇక్కడ వదిలడం జరుగుతూ ఉంది. అభివృద్ధి చెందుతున్న మహానగరం విశాఖ మహానగరం టాప్ 1 గా తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వంతో పాటు గత పాలకులు సైతం కూడా విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటిస్తూ కూడా విశాఖ మహానగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇక్కడ ఐటీ కంపెనీలతో పాటు ఎన్నో
అభివృద్ధి కార్యకలాపాలకు విశాఖ ఒక అడ్డాగా మారిన పరిస్థితి ఉంది. అటువంటి విశాఖ మహానగరం ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా సరే గుంతలమయమవుతున్న రోడ్లు కావచ్చు, అలానే చెత్తలమయమవుతున్న రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ పొంగిపోతూ కూడా రోడ్లన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. చిన్నపాటి వర్షానికి సైతం కూడా ఎక్కడికక్కడ కాలువలు పొంగిపోయి, గడ్డలు పొంగిపోయి నీళ్లు బయటకు వస్తున్న స్లమ్ ఏరియాలు ఎన్నో చూసాం. అలానే అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పుకుంటున్న ఏదైతే మధురవాడ ప్రస్తుతం ఒక ఐటీ సెక్టర్ గా, ఐటీ సిటీగా ఎదుగుతున్న మధురవాడ ప్రాంతాల్లో కూడా ఇప్పటికి నీటి ఎద్దడి కార్యక్రమం, నీటి ఎద్దడి అయితే అత్యధికంగా ఉండడంతో ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి చెందుతున్నది చెప్పుకునే ఒక ఎత్తు అయితే, అభివృద్ధికి మించి కూడా ఇక్కడ చాలా చోట్ల లోపాలైతే జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ దీని అంతటికీ ప్రధానంగా మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ప్రజలు వారి యొక్క చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో ఈ యొక్క చెత్తను పైన కావచ్చు, ఏదైనా సరే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు దాన్ని తీసుకెళ్లాల్సిన పద్ధతిలో తీసుకెళ్తే ఈ యొక్క రోడ్లపైన చెత్త పడే పరిస్థితి కావచ్చు, ఏదైతే డ్రైన్ సిస్టమ్ ఉందో అది కూడా రోడ్లపైన పొంగిపర్లే ఆవశ్యకత లేకుండా, రోగాల బారిన పడకుండా ప్రజలు ఉండే అవసరం అయితే ఉంటుంది. కానీ అసలు దీనికోసం నిత్యం కూడా కష్టపడుతూ ఎంతో కష్టపడి పనులు చేస్తున్న ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అందించేటప్పుడు, చెత్తను అందించేటప్పుడు కూడా ఈ గాజు పెంకులతో కూడిన కానీ, ఏవైనా ప్లాస్టిక్ సరుకులు కానీ, స్టీల్ రేకులు కానీ అవన్నీ పడేయడంతో కూడా ఎంతో మంది దెబ్బలకి అలానే గాయాలు పాలవుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖ నగరంలో ఏదైతే ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, అసలు దీన్ని ఎలా సిస్టమేటిక్ మారుస్తారనే విషయం తెలుస్తుంది అని చెప్పండి. అసలు విశాఖ మహానగరం అభివృద్ధి చెందుతుంది. అటువంటి నగరంలో ఇటువంటి చెత్తల పైన నిత్యం కూడా ఎన్నోసార్లు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా కార్మికులు అయితే చాలా చోట్ల దెబ్బలు పాలవుతున్నారు. ఎలా చూడుతుంటారు? ఏం చేస్తే బాగుంటుంది? ముందుగా స్వతంత్ర మన మీడియాకి నమస్కారం తెలియజేస్తున్నానండి. తెల్లవారి మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఉదయం 5:30 కల్లా వర్కర్స్ అందరూ కూడా మస్తర్ ఆఫీస్కి వచ్చి మస్తర్ వేసుకొని మెయిన్ రోడ్లు, బిన్స్ దగ్గర, అలాగే డోర్ టు డోర్ కలెక్షను. మాకు 5 క్లాప్ వెహికల్ ఉన్నాయండి. ఈ 5 క్లాప్ వెహికల్ కూడా డోర్ టు డోర్ కలెక్షను. దానికి షెడ్యూల్ ఇచ్చారు, దానికి రూట్ మ్యాప్ కూడా ఇచ్చే ఉన్నారు. అలాగే వర్కర్స్ కూడా రూట్ మ్యాప్ ఇచ్చి ఉన్నారు. ప్రతి దానికి కూడా షెడ్యూల్ తయారు చేసి షెడ్యూల్ తయారు చేసి ఇచ్చి ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది బ్యాచిలర్స్ అనగా, తర్వాత ఇది ఐటీ ఉద్యోగస్తులు అనగా వాళ్ళు ఏంటంటే నైట్ పడుకోవడం, 12 ఆ టైం పడుకోవడంతో తెల్లారలేసి ఈ చెత్త ఏదైనా తీసుకొచ్చేటప్పుడు మన డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేటప్పుడు వాళ్ళు ఏమొచ్చి కొద్దిగా టైము షెడ్యూల్ మార్చుకోలేకపోయే పరిస్థితి ఉంటుంది. అప్పటికి కూడా మేము తలుపు తట్టి ఇంటికి వెళ్ళి పలానా టైంలో షెడ్యూల్ పలానా టైంకి మా వెహికల్ వస్తుంది, ఆ టైంకి వెహికల్కి మీరు గార్బేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుందండి. ఏ రోజుకి ఆ రోజు మా అడిషనల్ కమిషనర్ అవనండి, కమిషనర్ గారు అవని ఏ రోజుకి ఆ రోజు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా జోనల్ కమిషనరు, హెల్త్ ఆఫీసరు, ఎస్ఎస్ గారు అవనియండి ఈ రోజుకి ఒక వార్డు చొప్పున టోటల్గా ఒక 4-5 సచివాలయాలు ఇన్స్పెక్షన్ చేయమని చెప్పేసి కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారంగా గతంలో కన్నా ఇప్పుడు బాగా మెరుగైన సర్వీస్ కూడా అవుతుంది. ప్రజలు కూడా చాలా ఇది సంతోషిస్తున్నారు. ఎక్కడ ఏ ఉన్నా సరే ఇమ్మీడియట్గా మనం చెత్త బిన్లో వేయాలి, లేదంటే వెహికల్ వచ్చేటప్పుడు వెహికల్కి ఇవ్వాలి అని చెప్పేసి ఆ నాలెడ్జ్ అయితే వచ్చింది. గత కరోనా టైం కానివ్వండి, అప్పుడు కొద్దిగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు కూడా ప్రజలు. అలాగే మా వర్కర్లు కూడా మార్నింగ్ 5:30 కల్లా అటెండ్ అవుతున్నారు. ప్రతి బుధవారం కూడా కమిషనర్ గారి ఆదేశాలు ఏమంటే ప్రతి బుధవారం కూడా ప్రతి వర్కర్ కూడా కింద స్థాయి వర్కర్ నుండి పై స్థాయి వర్కర్ కూడా, పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా చేరవేయాలని చెప్పేసి కమిషనర్ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి బుధవారం కూడా ఈ పీపీ కిట్ వేయాలి, గ్లౌజులు వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి. తర్వాత ఏమొచ్చి మన గడ్డల్లో పనిచేస్తే గమ్ బూట్స్, పీపీ కిట్స్, అలాగే టాయిలెట్ల దగ్గర పనిచేస్తే పీపీ కిట్స్, ప్రతిదీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరు కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోయినా కన్సర్న్ కింద స్థాయి ఉద్యోగస్తుల మీద కంపల్సరీగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగిందండి. ఇదే విషయాన్ని ప్రతి మంగళవారం కూడా ప్రతి ఇన్స్పెక్టర్, హెల్త్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్ కూడా ప్రతి మంగళవారం కూడా ఈ అంశాల మీద వాటిలో ఏం జరుగుతుంది, ఎక్కడ ల్యాబ్స్ ఉంది, ఎక్కడ జీవీపీలు ఉన్నాయి, ఎక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి, దాని మీద కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుందండి ప్రతి బుధవారం. ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఈ అంశాల మీద మాకు కూడా కొన్ని విషయాలు తెలియని కూడా తెలియజేస్తున్నారు. ఏ విధంగా పనిచేయాలని కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా మన విశాఖ నగరాభివృద్ధి కూడా మెరుగుపరచడానికి మేము ఎంతైనా కృషి చేయడానికి మా వంతు ఉందండి. అలాగే ఇప్పుడు మన సీతంధర్ రైతు బజార్ అవనండి, ఎంఈపీ రైతు బజార్ అవని ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఆదివారం అయినప్పుడు కూడా వెహికల్స్ పనిచేస్తున్నాయి, వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు, వాళ్ళకి డిప్లాయ్ కూడా ఉంది. అలాగే నైట్ శానిటేషన్ కూడా బాగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఏంటి ప్రజల్లో మట్టుగా కొంత మార్పు రావాలండి. అంటే 80% వరకు మార్పు వచ్చింది. అయినప్పుడు కూడా మేము ప్రతి ఈ సోమవారం అనగా, బుధవారం అనగా,
అదే శుక్రవారం అనగా శుక్రవారం నుంచి మలేరియా డెంగ్యూ గురించి అవేర్నెస్ ఇస్తాను. ఎక్కడైనా ఏమైనా బ్లీడింగ్ సోర్స్ ఉన్నాయి ఇమీడియట్గా ఎలిమినేట్ చేసేటట్టు చేస్తాను. ఎక్కడైనా ఫీవర్స్ ఉన్నాయి ఇమీడియట్గా శానిటేషన్ పరంగా అవనియండి, ఏఎన్ఎంల పరంగా అవనియండి, అలాగే మన బయోలిస్ట్ పరంగా అవనియండి, మా పరంగా అవనియండి, ఏదైనా సరే అక్కడ సరౌండింగ్ అంతా శానిటేషన్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ విషయాల్లోని. ఎందుకంటే కమిషనర్ గారు ఒకటి ఎక్కడ ఏ ఏ ఏ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏ జ్వరాలు వచ్చినా సరే ఆ కన్సర్న్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ మట్టుగా ఫిక్స్ చేయడం కూడా జరిగిందండి. ఈ విషయంలో మట్టుగా మేము మట్టుగా అప్రమత్తం అవుతున్నాం. అలాగే ఇప్పుడు రానున్న కాలంలో వర్షాకాలంలో కూడా మాకు ఒక టీంని ఏర్పాటు చేసుకోమన్నారు. ఆ టీం కూడా అదే ఒకవేళ సడన్ గా వర్షాలు పడినా ఏం పడినా మేము ఒక 10 మంది టీం కూడా ఏర్పాటు చేసుకుంటున్నామండి. వర్షాలు పడినా ఇమీడియట్ గా ఎక్కడైనా గడ్డలు పొంగిపోయినా, లేకపోతే కాలువలు పొంగిపోయినా, రోడ్డు మీదకి వాటర్ వచ్చేసినా, లేకపోతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నా ఆ పాయింట్స్ మీద ఏమొచ్చి ఒక టీం వర్క్, ఒక మెయిల్ వర్కర్లు మటుకు ఒక 10 మంది, ప్రతి వార్డు కూడా 10 మందిని కూడా సెలెక్ట్ చేయడం జరిగిందండి. మేము మటుగా 24 hours కూడా అలర్ట్ ఉన్నామండి. ఏ టైంలో ఉన్నా సరే మాకు సెట్ కాన్ఫరెన్స్ లో ఇమీడియట్ గా మాకు సిఓసి కమాండ్ కంట్రోల్ నుండి మాకు వస్తుందండి. వచ్చిన తర్వాత పలానా దగ్గర ప్రాబ్లం ఉంది, పలానా దగ్గర చెట్టు పడిపోయింది, పలానా దగ్గర డ్రైన్ బ్లాక్ అయిపోయింది, పలానా దగ్గర వాటర్ స్టాగ్నేషన్ అయిపోయింది, ఈ విషయాల మీద ప్రతి విషయాలు కూడా మాకు ఎప్పటికప్పుడు ఈ సెట్లోని చేరవేస్తున్నారండి. సెట్లో చేరవేసిన వెంటనే మేము ఇమీడియట్ గా ఆ 10 మందిని తీసుకొని వచ్చి ఇమీడియట్ గా ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై కూడా జరుగుతుందండి. అలాగే మాకు ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అలాగే సాయంకాలం టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, కమిషనర్ గారు వీడియో కాన్ఫరెన్స్ కూడా పెడుతున్నారు. దీని మీద జోనల్ కమిషనర్ గారికి మీరు ఏం చర్య తీసుకున్నారు, అక్కడ ఏ ప్రాబ్లం సాల్వ్ చేశారు అనే దాని మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు సార్ కమిషనర్ గారు కూడా. అలాగే ఈ విషయాన్ని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మాకు మీరు అందరూ ఈ కోఆపరేట్ మీడియా ద్వారాగా పబ్లిక్ తెలియడం వల్ల ఇలా చెత్తలు 4 రకాల చెత్తలుగా వేసి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త, అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది మన 4వ బిన్ కూడా బ్లాక్ బిన్ అంటే ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా వీటి మీద బ్యానర్ పెట్టి పబ్లిక్ లోని ప్రతి సచివాలయం కూడా ఒక గూగుల్ షీట్ పెట్టి గూగుల్ షీట్ లో ఎంటర్ చేసి ఆ యాక్టివిటీస్ లో పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యారా, పబ్లిక్ ఎంతవరకు మారారు రోజు చెప్తూనే ఉండాలి. ఈ రోజు మారిపోయినా రేపైనా మారుతారు, రేపు మారిపోయినా ఎల్లుండైనా మారుతారు అని చెప్పేసి, అలాగే సాగ్రిగేషన్ వచ్చి చేయమని చెప్పేసి అది వారంలోనే 3 రోజులు 4 రోజులు కంటిన్యూషన్ చేయమని చెప్పేసి పై అధికారులని మాకు కమిషనర్ ద్వారా మాకు ఆదేశాలు వచ్చాయండి. ఈ విధంగా చేయడం వల్ల మాకు మెరుగైన సర్వీస్ చేస్తున్న ప్రజల్లో కూడా మార్పు కూడా వచ్చిందండి. కొంత మార్పు రావాలి, అది చెప్పాను కదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగా బ్యాచిలర్స్ అనగా ఉన్నారు కదా, వాళ్ళు మాకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గారు అనగా అడిషనల్ కమిషనర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు మార్పు రావడం ఆడు ఎప్పుడైతే లెగిస్తారో వెళ్ళి మీ శ్రమ అనుకోకుండా ఆ టైం అనుకోకుండా వెళ్ళి సెక్రటరీ మీరు సూపర్వైజర్ వెళ్ళి తలుపు తట్టి, బాబు ఈ టైంకి చెత్త వస్తుంది, ఆ టైంకి ఇచ్చే బాధ్యత ఉంది, రోడ్ల మీద వేయకూడదు, మన విశాఖ నగరాన్ని సుందరంగా తయారు చేసే బాధ్యత మన అందరి మీద ఉంది అని అవేర్నెస్ ఇవ్వండి. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా ఎప్పుడైనా మారే పరిస్థితి వస్తారు. మారే పరిస్థితి వరకు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి మీకు ఉంది కాబట్టి అది మీకు రెస్పాన్సిబుల్. ఫైన్స్ కూడా ఎప్పుడైనా గడ్డల్లో వేసినా లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద వేసినా ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టండి. సీసీ కెమెరా పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం కూడా జరిగిందండి. అలాగే మన ప్లాస్టిక్ దాని మీద అవనియండి, లీటర్ ఫైన్ అయినా అవనియండి, మాకు ప్రతి బుధవారం ప్రతి వారం కూడా ఎక్కడైతే ఉన్నారో మేము వెళ్ళేటప్పుడు అవేర్నెస్ ఇచ్చేటప్పుడు గడ్డల్లో పడేసరి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి 500 నుండి 1000 రూపాయల నుండి ఫైన్ కూడా వేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి మంగళవారం కూడా ఈ ఫైల్ మీద కమిషనర్ గారు ప్రతి వార్డు వైజ్ కూడా ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుందండి. ఏ కారణం చేత ఎవరు వేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళే కనెక్షన్ కట్ చేయడం కానీ లేదంటే మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. ఈ విషయాల మీద మటుగా కమిషనర్ గారు మటుకు మా అందరికీ మంచి కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే మీ టీవీ వారు కూడా ప్రజలకు మంచిగా చేరవేసి మా సర్వీస్ని కూడా మీరు పబ్లిసిటీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఇది ప్రధానంగా వీళ్ళు తెలియజేసిన పరిస్థితి ఏంటి, ఏదైతే కష్టకాలం మనం నిద్ర లేచే సమయానికి కూడా వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి మన ఇంట్లో ఉన్న పేరుకుపోయిన చెత్త కావచ్చు, అలానే ఎక్కడికక్కడ ఉండిపోయిన చెత్తను కూడా తీసుకెళ్లి ఒక శుచి శుభ్రత నగరంగా విశాఖ మహానగరం తీర్చిదిద్దడంలో వాళ్ళు సైతం కూడా భాగస్వాములు అవుతున్నారు. అటువంటి వాళ్ళకి మనం సైతం కూడా సహకరించాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ యొక్క బ్యాచిలర్స్ కు సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిక్ ఏదైతే నైట్ డ్యూటీస్ చేసి వచ్చి మార్నింగ్ ఆ యొక్క టైంకి అయితే వాళ్ళు నిద్ర లేవలేని పరిస్థితి, కానీ అది అందుకు నిజమే అయినా సరే కాస్త మన బాధ్యత అనుకొని ఆ నైటే ఎప్పుడైతే మన యొక్క పని పూర్తి చేసుకుంటామో పడుకునే ముందే ఆ యొక్క చెత్తను కిందనున్న డ్రైనేజ్లు కానీ డస్ట్బిన్స్ ఏవైతే ఉంటాయో మనకు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో అయితే పెట్టాలి. డ్రైనేజ్లో కాకుండా లేదా రోడ్లపైన పడివేయకుండా వారి యొక్క డస్ట్బిన్స్ అన్నింటిని కూడా బయట పెడితే వాళ్ళే వచ్చి చెత్తని తీసుకువెళ్ళి యొక్క విశాఖ మహానగరాన్ని సుందరీకరణ చేయడంలో మీరు సైతం భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రధానంగా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.